నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మంచి శిక్షణ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సూర్యగిరి మహారాజు జయంతుడు సీతాపురంలోని గురుకులంలో సకల విద్యలు అభ్యసిస్తున్న యువరాజు దిలీపుడు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు. గురుకులం నుంచి కోటకు చేరుకునే మార్గంలో కొంత దూరం వాగులు వంకలు ఉండడం వల్ల రాజు యువరాజు కోసం పల్లకీని పంపి వాటిని దాటి రోడ్డు మీదకు వచ్చాక ప్రయాణించడానికి రథాన్ని ఏర్పాటు చేశారు. దిలీపుడు ప్రయాణానికి సిద్ధమై గురువు కోసం వేచి చూస్తుండగా ఆయన భార్య, మీ గురువుగారు పని మీద బయటికి వెళ్ళారని చెప్పింది. ఆమె పాదాలకు నమస్కరించి పల్లకి ఎక్కాడు దిలీపుడు. కొద్ది దూరం వెళ్ళాక దారి పక్కన ఓ ముసలాయన గాయాలతో పడి ఉన్నాడు. మా తాతను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళి కాపాడండి అని వేడుకోసాగాడు ఓ బాలుడు. యువరాజు పల్లకీ దిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మిగతా భటులను సాయం పట్టమని పల్లకీలో పడుకోబెట్టాడు. తను నడుస్తూ పల్లకీని ముందుగా పోనీమన్నాడు. యువరాజా, మీరు ఎండలో వాగులు వంకల్లో నడవలేరు అన్నాడు ఒక భటుడు. కాస్త దూరానికి కందిపోన్లే అని నడవసాగాడు దిలీపుడు. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ సిద్ధంగా ఉన్న రథంలో ముందుగా ముసలి వ్యక్తిని ఎక్కించి తర్వాత దిలీపుడు ఎక్కాడు. మన కోట కంటే ముందే వైద్యశాల వస్తుంది కదా, ఈ తాతకు చికిత్స చేయిద్దాం అని యువరాజు రథసారథికి చెప్పాడు. వైద్యశాలకు చేరుకోగానే ఆ ముసలి వ్యక్తి తన మారువేషం తొలగించాడు. దిలీపుడు నివ్వెరపోయి, గురువుగారు మీరా అన్నాడు. అవును, నిన్ను పరీక్షించడానికే నేను ఈ నాటకం ఆడాను. పాలకులకు పల్లకి ఎక్కే అర్హతే కాదు, దాన్ని మోసే సుగుణం కూడా ఉండాలి. నువ్వు గురుకులంలో నేర్చుకున్న విద్య సార్థకమైంది నాయన అన్నాడు గురువు చిరునవ్వుతో. మీరు నేర్పిన మంచి విషయాలు ఎప్పటికీ మరువను గురువుగారు అని ఆయన ఆశీస్సులు అందుకున్నాడు దిలీపుడు.